సూర్యోదయ సమయం. ఆలయ గంటల శబ్దం గాలిలో కలిసిపోతోంది. ఏటవాకిలి పక్కన కూర్చున్న ఆ చిన్నమ్మాయి తన మోకాళ్లను ముడుచుకుని 2 చేతులతో పూలబుట్టను పట్టుకునుంది. ఆమె పేరు కావ్య. వయస్సు కష్టపడి 10 ఏళ్లు. జుట్టు చిక్కులు, బట్టలు పాతవి, కాని శుభ్రంగా ఉన్నాయి. ముఖంలో అలసట కనిపిస్తోంది. అయినప్పటికీ కళ్లలో ఒక వింత శాంతి ఉంది. కావ్య రోజూలాగే సూర్యుడు ఉదయించకముందే లేచింది. ఆలయం వెనుక ఉన్న మురికివాడలో ఒక వృద్ధ అమ్మతో కలిసి నివసిస్తోంది. ఆ అమ్మ ఆమెను కొన్ని నెలల క్రితం రోడ్డు మీద నుండి ఎట్టుకొచ్చింది. కావ్యకు తన తల్లిదండ్రుల గురించి స్పష్టమైన జ్ఞాపకం లేదు. ఒకరోజు గుండెల్లో చేయి వదిలిపోయింది. ఆ తరువాత ఎవరూ తీసుకోవడానికి రాలేదని మాత్రమే గుర్తుంది. మొదట్లో ఆమె ఎంతో ఏడ్చింది. వచ్చిపోయే ప్రతి ముఖంలో ఆశ కోసం వెతికింది. క్రమంగా ఆమెకు అర్థమైంది, ఇకపై తనకు తానే ఆధారంగా ఉండాలి. ప్రతి ఉదయం ఆమె పూల మండి నుండి మిగిలిన మాలలు, వాడిపోయిన పూలను చౌకగా తీసుకొస్తుంది. అమ్మ ఆమెకు నేర్పింది, పూలను నీళ్లల్లో కొద్దిగా ముంచిపెడితే తాజాగా కనిపిస్తాయని. ఆమె జాగ్రత్తగా బుట్టను అల్లుకుంటుంది. ఒకవైపు గెండపూలు పసుపు రంగులో, మరోవైపు చామంతి పూల మధుర సుగంధ కళ్ళు, మధ్యలో ఎర్ర గులాబీలు. బుట్ట ఎంత అందంగా కనిపిస్తే అంత త్వరగా అమ్ముడవుతుందని ఆమెకు తెలుసు. ఆలయం ఏటవాకిలి ఆమెకు కేవలం రోజువారీ ఆదాయ స్థలం మాత్రమే కాదు. ప్రతి ఉదయం ఆమె దూరంగా భగవంతుని విగ్రహాన్ని చూసి మనసులో ప్రార్థన చేసుకుంటుంది. ఈరోజు అన్ని పూలు అమ్ముడైపోతాయి, అమ్మకు మందులు కొనుక్కోవచ్చు. ఆమె కలలు చాలా చిన్నవి. 2 పూటల భోజనం, అమ్మ దగ్గు కోసం మందు, ఒకవేళ ఒకరోజు పాఠశాల పుస్తకాలు. పాఠశాల యూనిఫాం ధరించి నవ్వుతూ వెళ్లే పిల్లలను చూసినప్పుడల్లా ఆమె గుండెల్లో కొద్దిగా నొప్పొస్తుంది. కాని వెంటనే తనను తాను ఓదార్చుకుంటుంది. ఏడవడం వల్ల ఏమీ మారదు. ఆ రోజు జనాలు కొంచెం ఎక్కువగా ఉన్నారు. ఎవరో పూజా తాంబూలం కొనుటున్నారు, ఎవరో ప్రసాదం తీసుకుంటున్నారు. కావ్య నెమ్మదిగా గొంతు పెట్టింది, తాజా పూలు తీసుకోండి, పూజ కోసం పూలు. ఆమె గొంతు బహు గట్టిగా లేదు, కాని నిజాయితీగా ఉంది. చాలామంది చూడకుండానే వెళ్ళిపోతున్నారు. కొందరు దయతో 1-2 అదనంగా ఇచ్చేస్తున్నారు. ఆమె ప్రతి నాణ్యాన్ని జాగ్రత్తగా తన చిన్న డబ్బాలో పెడుతూ ఉంది. ఏటవాకిలి పక్కన కూర్చుంటూ ఆమె కాళ్లల్లో జుమ్ములు వచ్చాయి. అయినా ఆమె లేచింది కాదు. తాను స్థలాన్ని వదిలితే మరొక పిల్లవాడు కూర్చుంటాడని భయం. ఆమె వద్ద ఉన్నది ఈ ఒక్క మూల మాత్రమే. ఆమె చేతులు జోడించి కళ్ళు మూసుకుంది, తాను భగవంతుని దర్శనానికి వచ్చినట్లు. ఆమె మాసూం ప్రార్థనలో ఫిర్యాదు లేదు, కేవలం ఒక నమ్మకం మాత్రమే ఉంది. మధ్యాహ్నం నీటి వేడి క్రమంగా పెరుగుతోంది. ఆలయం బయట వాహనాల రాకపోకలు పెరిగాయి. ఖరీదైన కార్లు వచ్చిపోతున్నాయి. ఒక్క క్షణం ఆ మెరిసే కార్లను చూసింది. తరువాత కళ్ళు క్రిందికి వాల్చేసింది. ఆమెకు ఇలాంటి వాటికి అలవాటు లేదు. ఆమె దృష్టి మళ్లీ బుట్ట మీదకు వెళ్ళింది. కొన్ని పూలు వాడిపోతున్నాయి. ఆమె త్వరగా వాటిని సరిచేసి నవ్వడానికి ప్రయత్నించింది. ఆమెకు తెలియదు, ఈ జనసమూహంలో ఈరోజు ఒకరు వస్తున్నారు. వారి ఒక్క చిన్న చర్య ఆమె జీవిత దిశను మార్చేస్తుందని. ఇప్పటికీ ఆమె కేవలం ఒక అనాథ అమ్మాయి. ఆలయ ఏటవాకిలి మీద కూర్చుని తన చిన్న చిన్న కలలను పూల సుగంధంలో పొడిగిస్తోంది. అదే సమయంలో ఆలయం బయట హడావిడి పెరిగింది. ముందు 2 భద్రతా సిబ్బంది దిగారు. తర్వాత ఒక నల్లటి పెద్ద కారు నెమ్మదిగా ఏటవాకిలి దగ్గర ఆగింది. చుట్టూ ఉన్నవారి దృష్టులు అటువైపు తిరిగాయి. ఎవరో గుసగుసలాడుకున్నారు. ఏదో పెద్దాయన వచ్చినట్లుంది. ద్వారం తెరుచుకుంది. సుమారు 40-45 సంవత్సరాల వ్యక్తి బయటకు వచ్చాడు. సరిగ్గా వేసుకున్న సూటు, మెరిసే బూట్లు, మణికట్టుపై ఖరీదైన గడియారం. ముఖంలో ఆత్మవిశ్వాసం, నడకలో స్థిరత్వం. పట్టణవాసులు ఆయనను గుర్తుపట్టారు. రాఘవ్ మెహతా, పెద్ద వ్యాపారవేత్త. వార్తాపత్రికల్లో తరచూ ఆయన ఫోటోలొస్తాయి. కావ్య కూడా కొద్దిగా పైకి చూసింది. వెంటనే కళ్ళు క్రిందికి వాల్చేసింది. ఆమెకు ఇవన్నీ ఏమిటి? ఆమెకు ప్రతి గ్రాహకుడు కేవలం ఒక ఆశ, బహుశా ఇంకా 2-4 పూలు అమ్ముడవుతాయేమో అని. రాఘవ్ ఏటవాకిలి ఎక్కడం మొదలుపెట్టాడు. జనాలు దారిస్తున్నారు. అప్పుడే ఆయన దృష్టి ఏటవాకిలి మూలలో కూర్చున్న కావ్య మీద పడింది. చిన్న అమ్మాయి మోకాళ్లు ముడుచుకుని కూర్చుంది.
ముందు సుందరంగా అమర్చిన పూలబుట్ట. ఎండ కావ్య ముఖంపై పడుతోంది. అయినా ఆమె ఫిర్యాదు లేకుండా కూర్చుంది. రాఘవ్ కొన్ని క్షణాలు ఆగాడు. ఎందుకో తెలియదు కాని ఆ దృశ్యం ఆయన మనసును తాకింది. బహుశా తన బాల్యాన్ని గుర్తుచేసింది. ఆయన కూడా చాలా ధనవంతులు కాదు. తండ్రి చిన్న దుకాణదారు. చాలాసార్లు పాఠశాల ఫీజు కూడా నింపలేకపోయేవారు. ఆయన నెమ్మదిగా కావ్య వైపు నడిచాడు. చుట్టూ ఉన్నవారు నిశ్శబ్దంగా మారారు. కావ్య కొద్దిగా భయంతో ఆయన వైపు చూసింది. ఇంత ఖరీదైన దుస్తుల్లో ఎవరినీ ఆమె దగ్గరగా చూడలేదు. పూలు ఎంత? రాఘవ్ సాధారణ స్వరంలో అడిగాడు. కావ్య సంకోచంతో సమాధానం చెప్పింది. మాల 10 రూపాయలు, ఈ ఢీల్ పూలు 5 రూపాయలు. రాఘవ్ బుట్టలో పూలను శ్రద్ధగా చూశాడు. అవి పర్ఫెక్ట్ కావు. కొన్ని దళాలు కొద్దిగా వాడిపోయాయి, కాని వాటిలో కష్టం, నిజాయితీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నీ ఇవ్వు అని ఆయన అన్నాడు. కావ్య తప్పు విన్నాననుకుంది. అవును, నీ బుట్టలోని అన్ని పూలు తీసుకుంటున్నాను, రాఘవ్ మళ్ళీ అన్నాడు. చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యంగా చూడసాగారు. కావ్య చేతులు వణికాయి. ఆమె త్వరగా లెక్క వేసింది. మొత్తం దాదాపు 200 రూపాయల వరకు పూలుండవచ్చు. రాఘవ్ జేబులోంచి పర్సు తీసి 1000 రూపాయల నోటు ఆమె వైపు చాచాడు. కావ్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె నెమ్మదిగా అన్నది, సాబ్, నాకు చిల్లర లేదు. రాఘవ్ తేలికగా నవ్వాడు. పెట్టుకో, మిగిలినది భగవంతుని పేరున తీసుకో. ఆ నోటును ఆమె ఒక కలలా పట్టుకుంది. ఇంతకుముందు ఒకేసారి ఇంత డబ్బు ఆమె చేతికి రాలేదు. ఆమె కళ్లలో కాంతి వచ్చింది. అదే సమయంలో సంకోచం కూడా. రాఘవ్ బుట్టను ఎత్తుకున్నాడు. ఒక్క క్షణం ఆగి అడిగాడు, నువ్వు పాఠశాలకు వెళ్ళవా? ఈ ప్రశ్న వినగానే కావ్య నిశ్శబ్దమైంది. కళ్ళు క్రిందికి వాల్చింది. నెమ్మదిగా అన్నది, తల్లిదండ్రులు లేరు, పని చెయ్యాల్సిందే. ఆమె గొంతులో ఫిర్యాదు లేదు, కేవలం వాస్తవం మాత్రమే. రాఘవ్ ముఖం గంభీరంగా మారింది. ఆయన జనాలను పట్టించుకోకుండా కొంతసేపే ఆ అమ్మాయిని చూశాడు. తాను కేవలం పూలు కొనలేదని, ఒక కథ ముందుందని, దాన్ని విస్మరించలేనని ఆయనకు అర్థమైంది. ఆలయ గంటలు మళ్లీ మోగాయి. కాని ఈసారి రాఘవ్ లోపల వేరే ఏదో గుండెల్లో మోగుతోంది. బహుశా బాధ్యతా భావన. రాఘవ్ పూలబుట్టను తన సహాయకుడికిచ్చాడు. కాని ఆయన అడుగులు ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయాయి. ఆయన ఏటవాకిలి పక్కన నిలబడి కావ్యని చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఇప్పటికీ ఆ 1000 రూపాయల నోటును 2 చేతులతో గట్టిగా పట్టుకుని నిలబడింది. ఎవరైనా లాగేస్తారేమోనని భయంతో. నీవిక్కడే ఉంటావా? ఆయన మృదువుగా అడిగాడు. కావ్య తల ఊపింది. ఆలయం వెనుక జోపడీలో అమ్మతో. అమ్మ ఎవరు? నన్ను తీసుకొచ్చి పెంచారు. నేను పూలమ్ముతాను, వాళ్ళు వంట చేస్తారు. రాఘవ్ గాఢంగా ఊపిరి పీల్చాడు. చుట్టూ కొందరు ఇంకా ఉత్సుకతతో చూస్తున్నారు. ఇక్కడ నిలబడి మాట్లాడ్డం సరికాదనిపించింది. ఆయన సహాయకుడికి సంజ్ఞ చేసి కొంచెం దూరంగా ఉండమన్నాడు. తర్వాత ఏటవాకిలిపై ఒక పాయిదాను క్రిందికి దిగి కూర్చున్నాడు. తద్వారా ఆయన కళ్ళు కావ్య కళ్లతో సమాన స్థాయిలో ఉన్నాయి. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత పెద్దాయన ఒక పూలమ్మే చిన్నమ్మాయి ముందు కూర్చున్నాడు. నీ వయసెంత? తెలీదు, కావ్య నిజాయితీగా చెప్పింది. అమ్మ 10 ఏళ్లుంటాయని అంటారు. పాఠశాలకు వెళ్లాలని అనిపిస్తోందా? ఈసారి కావ్య వెంటనే సమాధానమివ్వలేదు. ఆమె ఆలయ గేట్ ద్వారా లోపలికి వెళుతున్న పిల్లల్ని చూసింది. వాళ్ల చేతుల్లో ప్రసాదం, రంగురంగుల పుస్తకాలు. తర్వాత నెమ్మదిగా అన్నది, అవును, కాని పని మానేస్తే భోజనమెలా వస్తుంది? ఆమె మాటలో మాసూం తర్కం ఉంది. ఆమె కలలు కనాలనుకుంటోంది, కాని పొట్ట ఆకలిని కూడా బాగా తెలుసు. రాఘవ్ గుండెలో ఏదో కుట్టినట్లనిపించింది. ఆయన తల్లి ఎప్పుడూ చెప్పేది గుర్తొచ్చింది, బాబూ, ఎప్పుడైనా పెద్దవాడవైతే ఏ పిల్లవాడి చదువు ఆగిపోకుండా చూడు అని. ఆ మాట ఈ క్షణంలో చాలా స్పష్టంగా వినిపించింది. నీకు పని చేయాల్సిన అవసరం లేకుండా చదువు కూడా జరిగితే? కావ్య ఆశ్చర్యంగా ఆయన వైపు చూసింది. ఇది జోకా నిజమా అర్థం కాలేదు. అలా ఎలా సాధ్యం? ఆమె సంకోచంతో అడిగింది. సాధ్యమే, రాఘవ్ శాంతంగా అన్నాడు. ఎవరైనా నీ బాధ్యత తీసుకుంటే. జనంలో గుసగుసలు మొదలయ్యాయి. కొందరికి ఆయన బహుశా ఆ పిల్లను ఎక్కడికో తీసుకెళ్తాడనిపించింది. కావ్య ముఖంపై భయగీత ఏర్పడింది. ఆమె ఖాళీబుట్ట హ్యాండిల్ను గట్టిగా పట్టుకుని నిలబడింది. ఎవరైనా లాగేస్తారేమోనని భయంతో. భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను ఎక్కడికీ తీసుకెళ్లడం లేదు. ముందు నీ అమ్మతో మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్ల అనుమతి లేకుండా ఏమీ చెయ్యను. కావ్యకు మొదటిసారి కొద్దిగా ఊరటనిపించింది. ఆమె నెమ్మదిగా అన్నది, అమ్మ ఇప్పుడు జోపడీలో ఉంటారు.
రాఘవ్ లేచాడు. సహాయకుడికి గాడి ఇక్కడే ఉంచమని చెప్పాడు. తర్వాత కావ్యతో, నడువు, వాళ్ల దగ్గరకు తీసుకెళ్ళు. కావ్య కొంచెం ఆలోచించింది. జీవితంలో చాలామందిని వచ్చిపోయినట్లు చూసింది. కొందరు సహాయం చేస్తామని చెప్పి మాయమైపోయారు. కాని ఈ వ్యక్తి కళ్లలో ఆమెకు అబద్ధం కనిపించలేదు. ఆమె ముందుకు నడవడం మొదలుపెట్టింది. రాఘవ్ వెనుక ఆలయ ఏటవాకిలి నుండి దిగుతుంటే జనాల దృష్టి ఇంకా వారిపైనే ఉంది. కొందరికి జిజ్ఞాస, కొందరికి సందేహం. కావ్య చిన్న అడుగులు వేగంగా పడ్డాయి. ఆమె మనసులో భయం కూడా ఉంది. ఒక అజ్ఞాత ఆశ కూడా ఉంది. ముందు ఏమవుతుందో తెలీదు, కాని ఈరోజు మిగిలిన రోజుల్లా లేదనిపిస్తోంది. రాఘవ్ లోపల ఒక నిర్ణయం రూపుదిద్దుకుంటోంది. ఇది కేవలం దయాక్షణం కాదు. ఇప్పుడు కళ్ళు తిప్పేస్తే బహుశా జీవితాంతం తనను తాను క్షమించుకోలేనని ఆయనకు తెలుసు. ఆలయం వెనుక గల్లీ ప్రధాన రోడ్డు నుండి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ మెరిసే కార్లు లేవు, జనాల శబ్దం లేదు. కేవలం కచ్చా నేల, టిన్ పైకప్పులు, అటూ ఇటూ చెల్లాచెదురుగా ఉన్న సామాను. కావ్య ఒక చిన్న జోపడి ముందు ఆగింది. ద్వారంపై ఒక పాత సళ్ళాలాంటి ఒక పాత సారీ తెరగా వేలాడుతోంది. అమ్మా అని ఆమె నెమ్మదిగా పిలిచింది. లోపలి నుండి దగ్గు బలంగా వినిపించింది. కొన్ని క్షణాల తర్వాత సుమారు 60 ఏళ్ల ఒక సన్నని పలుచని స్త్రీ బయటకొచ్చింది. ముఖంపై ముడతలు, కళ్లలో అలసటా కాని దృష్టిలో అపనత్వం. వాళ్లు కావ్య వెనుక నిలబడిన రాఘవును చూసి గాబరాపడ్డారు. ఏమైంది, కావ్య ఏమైనా చేసిందా అని ఆందోళనతో అడిగారు. లేదమ్మా, కావ్య త్వరగా అన్నది. వీళ్లు నా అన్ని పూలు కొన్నారు, మీతో మాట్లాడ్డానికి వచ్చారు. అమ్మ అవిశ్వాసంతో రాఘవుని చూశారు. ఇంత సజ్జాయిన వ్యక్తి ఇక్కడికి రావడం అసాధారణం. వాళ్లు సారీ పళ్ళు సరిచేసుకుని సంకోచంతో, కూర్చోండి సాబ్, చోటు చిన్నదే. జోపడీలో ఒక పగిలిన చారపై ఒక స్టవ్వు, మూలలో కొన్ని పాత్రలు. రాఘవ్ చారపై కూర్చోకుండా నేలపై పరిచిన బొరీపైనే కూర్చున్నాడు. అది చూసి అమ్మ కొద్దిగా ఆశ్చర్యపోయారు. నేను నేరుగా చెప్తాను, రాఘవ్ శాంత స్వరంలో అన్నాడు. నేను కావ్య చదవాలనుకుంటున్నాను, పాఠశాలకు వెళ్ళాలి. ఆమె ఖర్చు నేను భరిస్తాను. అమ్మ కొంతసేపు మౌనంగా ఉన్నారు. వాళ్ల కళ్లలో ఎన్నో భావాలు ఒకేసారి వచ్చాయి. ఆశ, భయం, సందేహం. సాబ్, గతంలో కూడా చాలామంది ఇలాగే చెప్పి వెళ్ళిపోయారు. ఫోటోలు తీసుకున్నారు, పేర్లు రాసుకుని వెళ్ళిపోయారు. ఎవ్వరూ మళ్ళీ రాలేదు. రాఘవ్ తల ఊపాడు. నేను అర్థం చేసుకోగలను. మీరు నమ్మకం ఎలా పెట్టుకోగలరు? అందుకే నేను ఆమెను ఎక్కడికి తీసుకెళ్లటం లేదు. కావ్య ఇక్కడే మీతోనే ఉంటుంది. సమీపంలోని మంచి పాఠశాలలో దాఖలు చేస్తాను. ఫీజు నేరుగా పాఠశాలకు వెళ్తుంది. ప్రతి నెల రేషన్, మీ ఔషధాల ఏర్పాటు కూడా చేస్తాను. అమ్మ కళ్ళు నిండిపోయాయి. కానీ వాళ్లు తమను తాము సముదాయించుకున్నారు. మీరు ఇంత ఎందుకు చేస్తారు? మీకేమి లాభం? ప్రశ్న సరళంగా, సంకోచం లేకుండా వచ్చింది. రాఘవ్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు, బహుశా మనశ్శాంతి. నా తల్లి ఎప్పుడూ కోరేది, ఏదైనా పిల్లవాడి చదువుకు సహాయం చేయమని. నేను పనిలో ఇంత ఇరుక్కుపోయాను, సమయం తీసుకోలేకపోయాను. ఈరోజు అనిపించింది, బహుశా ఇదే అవకాశం. కావ్య నిశ్శబ్దంగా ఇద్దరిని చూస్తోంది. ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు. కాని పాఠశాల అనే పదం ఆమె చెవుల్లో మళ్లీ మోగుతోంది. మీరు రేపు రాకపోతే? అమ్మ మళ్లీ అడిగారు. రాఘవ్ తన సహాయకుణ్ణి పిలిచాడు. అతను వెంటనే ఒక ఫైలు, విజిటింగ్ కార్డు తీసి అమ్మకిచ్చాడు. ఇది నా కార్యాలయం, ఈ నంబరు. మీరు ఎప్పుడైనా రావచ్చు. రేపు ఉదయం నేనే వస్తాను, పాఠశాల ప్రిన్సిపల్తో మాట్లాడ్డానికి. అమ్మ వణికిపోతున్న చేతులతో కార్డు తీసుకున్నారు. వాళ్లకు చదవడం రాదు, కానీ దాన్ని ఒక ఆధారంలా పట్టుకున్నారు. అమ్మా, నేను పాఠశాలకు వెళ్తానా? కావ్య నెమ్మదిగా అడిగింది. అమ్మ ఆమె వైపు చూశారు. వాళ్ల కళ్లల్లో కన్నీళ్లు. కాని ఈసారి భయం తక్కువ, ఆశ ఎక్కువ. సాబ్ నిజంగా చెప్తున్నారంటే ఎందుకు వెళ్ళకూడదు? రాఘవ్ కావ్య వైపు చూశాడు. పాఠశాల మాత్రమే కాదు, నీవు ఏమైనా కావచ్చు, నీకు కావాల్సింది. జోపడి బయట సాయంత్రం దిగబడుతోంది. గల్లీలో తేలికపాటి గాలి ఒక కొత్త ఆరంభం సూచిస్తోంది. ఇది సినిమా మాదిరి అద్భుతం కాదు, కేవలం ఒక మనిషి ఆగి తీసుకున్న నిర్ణయం. అది 3 జీవితాల మార్గాన్ని మార్చగలదు. మరుసటి రోజు కావ్య చాలా త్వరగా లేచింది. రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. భారీగా ఆలోచిస్తూ ఉంది. నిజంగా ఎవరైనా తన్ను పాఠశాలకు పంపుతారా? ఇదంతా కల కాదేమో. లేచిన వెంటనే అమ్మని అడిగింది, వాళ్ళు వస్తారా? అమ్మ చులపై నీళ్లు పెడుతూ, తెలియదు బిట్టి, కానీ ఆశ పెట్టుకోవడం చెడ్డది కాదు అన్నారు. వాళ్ల స్వరంలో జాగ్రత్త ఉంది. వాళ్ళు జీవితంలో చాలా వాగ్దానాలు భంగమైనట్లు చూశారు. సుమారు 9 గంటలకు గల్లీలో ఒక కారు వచ్చి ఆగింది. ఈసారి ఆలయం ముందు కాదు, నేరుగా జోపడీల దగ్గర.
కొందరు పొరుగువారు బయటికి జాంకారు. రాఘవ్ కారు నుండి దిగారు. ఈరోజు సూట్ లేకుండా సాదా కుర్తా పైజామా వేసుకున్నారు. బహుశా ఆయన ప్రదర్శన కాదు, నమ్మకం కావాలనుకున్నారు. వెళ్దామా? ఆయన నవ్వుతూ అడిగాడు. కావ్య త్వరగా తన అతి శుభ్రమైన బట్టలు వేసుకుంది. ఆమె దగ్గర ఎక్కువ బట్టలు లేవు, కానీ ఈరోజు ఆమె తనని వేరుగా భావిస్తోంది. అమ్మ కూడా వెంట వచ్చారు. వాళ్ళు సమీపంలోని ఒక మంచి పాఠశాలకు చేరుకున్నారు. ఎత్తైన గోడలు, శుభ్రమైన మైదానం, పిల్లల నవ్వుల శబ్దం. గేటు ద్వారా అడుగు పెట్టగానే తన కాళ్ల వైపు చూసింది. తను వేరే లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. ప్రిన్సిపల్తో ముందే మాట జరిగింది. రాఘవ్ అన్ని ఔపచారికతలు పూర్తి చేశాడు. ఫారాలు నింపారు. తల్లిదండ్రుల పేరు అనే చోటకు వచ్చినప్పుడు కొంతసేపు నిశ్శబ్దం నెలకొంది. కావ్య కళ్ళు క్రిందికి వాల్చింది. రాఘవ్ నెమ్మదిగా, గార్డియన్గా అమ్మ పేరు రాయండి. అమ్మ గాబరాగా ఆయన వైపు చూశారు. నాకు రాయడం రాదు. ఏమీ కాదు. రాఘవ్ నవ్వుతూ, బొటనవేలు ముద్ర వేయండి. ఆ చిన్న బొటనవేలు ముద్రతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కావ్యకు 2వ తరగతిలో దాఖలయింది. పాఠశాల నుండి పుస్తకాలు, యూనిఫామ్ జాబితా ఇచ్చారు. రాఘవ్ అక్కడి నుండే అన్నీ కొనిపించాడు. కావ్య మొదటిసారి కొత్త యూనిఫామ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఆమె వేళ్లు ఆ గుడ్డను పదే పదే తడుముతున్నాయి. ఇది నాదా? ఆమె నెమ్మదిగా అడిగింది. అవును, ఇప్పుడు నీవిక్కడి విద్యార్థినివి. మొదటి రోజు ఆమె కొంచెం భయంతో తరగతిలో కూర్చుంది. మిగిలిన పిల్లలు ఆసక్తిగా చూశారు. కొందరు అడిగారు, నీవు గతంలో ఎక్కడ చదివావు? కావ్య నిజం చెప్పింది, ఎక్కడూ లేదు. మొదటి రోజులు సులభం కావు. అక్షరాలు గుర్తుపట్టడానికి సమయం పట్టింది. ఇంగ్లీష్ పదాలు కష్టంగా అనిపించాయి. చాలాసార్లు అలసి ఏడ్చింది కూడా. కానీ ప్రతి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఆమె రోజు విషయాలు వింటారు. రాఘవ్ వారానికి ఒకసారి వచ్చి ఆమె నోట్స్ చూసి ప్రోత్సహిస్తారు. క్రమంగా కావ్య ఇబ్బంది తగ్గింది. చదువులో ఆనందం కలిగింది. ముఖ్యంగా కథలు చదవడం ఇష్టమైంది. పుస్తకాల్లో కూడా ఒక ప్రపంచం ఉందని, ఆలయ ఏటవాకిలి కంటే చాలా పెద్దదని అర్థమైంది. ఒకరోజు తరగతిలో టీచర్ అడిగారు, పెద్దయినాక ఏమవ్వాలనుకుంటున్నావు? పిల్లలు వివిధ సమాధానాలిచ్చారు. డాక్టర్, పోలీస్, టీచర్. కావ్య కొంతసేపు మౌనంగా ఉంది. తర్వాత అన్నది, పిల్లలు చదవడంలో సహాయం చేసేవాళ్లలా అవ్వాలనుకుంటున్నాను. టీచర్ ముసిముసి నవ్వారు. బహుశా వాళ్లకు తెలియదు, ఆ సమాధానం వెనుక ఆలయ ఏటవాకిలిపోయి కూర్చున్న ఒక చిన్న అమ్మాయి పూర్తి కథ ఉందని. రాఘవ్ కేవలం డబ్బు ఇవ్వలేదు, ఒక అవకాశం ఇచ్చారు. కావ్య ఆ అవకాశాన్ని 2 చేతులతో పట్టుకుని ముందుకు సాగుతోంది. కాలం క్రమంగా గడిచింది. మొదటి సంవత్సరాలు సులభం కావు. కానీ కావ్య ఓటమిని అంగీకరించడం నేర్చుకోలేదు. ఉదయం పాఠశాలకు వెడుతుంది. మధ్యాహ్నం తిరిగి వచ్చి అమ్మ పనికి సహాయం చేస్తుంది. సాయంత్రం హోంవర్క్ చేస్తుంది. చాలాసార్లు విద్యుత్ పోతే గల్లీలో దీపం కింద కూర్చొని చదివేది. పొరుగువారిప్పుడు ఆమెను పూల అమ్మే పిల్ల అని కాదు, పాఠశాలకు వెళ్లే అమ్మాయి అని పిలుస్తున్నారు. రాఘవ్ తన వాగ్దానం నిలబెట్టుకున్నారు. ఫీజు సమయానికి వెళ్ళింది. పుస్తకాలు వచ్చాయి. అమ్మ ఔషధాలు కూడా వచ్చాయి. కానీ ఎప్పుడూ కావ్యకు ఉపకారభావం కలిగించలేదు. ఎప్పుడు కలిసినా ఇలాగే అంటారు, కష్టం నీవే పడాలి, నేను కేవలం నీతో నడుస్తున్నాను. సంవత్సరాలు గడిచాయి. కావ్య ఆత్మవిశ్వాసం పెరిగింది. చదువులో సమాజశాస్త్రం, హిందీపై ఆసక్తి పెరిగింది. బీదరికం కేవలం డబ్బు లేకపోవడం కాదు, అవకాశాలు లేకపోవడం కూడా అని అర్థమైంది. ఆమెకు తన గతం గుర్తొచ్చింది. ఆలయ ఏటవాకిలి, ఎండలో వాడిపోయే పూల శబ్దం, జనంల తొందరపాటు అడుగుల శబ్దం. 12వ తరగతి తర్వాత సోషల్ వర్క్లో చదవాలని నిర్ణయించుకుంది. దీన్ని విన్న మంది చాలామంది, ఇంత కష్టపడి చదివావు, ఏదైనా పెద్ద ఉద్యోగం చేయడం ఎందుకు అన్నారు. కానీ కావ్య మనసులో వేరే ఆలోచన ఉంది. ఆమెకు తెలుసు, ఆ రోజు ఆలయం బయట రాఘవ ఆగకపోతే బహుశా తన జీవితం ఇప్పటికీ అక్కడే ఆగిపోయి ఉండేది. కాలేజ్ రోజుల్లో ఆమె జుగ్గీ బస్తీలో చదివే పిల్లల కోసం సాయంత్రం తరగతులు ప్రారంభించింది. మొదట్లో 3 పిల్లలొచ్చారు. ఆమె చట్టి వేసి పాత బోర్డుపై సున్నంతో రాసేది. క్రమంగా పిల్లల సంఖ్య పెరిగింది. ఎవరో పాత పుస్తకాలిచ్చారు, ఎవరో పంఖా పెట్టారు. ఒకరోజు అదే ఆలయం బయట ఎప్పుడో ఆమె పూలు అమ్మిన చోట చిన్నపిల్లలకు కాపీలు పంచుతుండగా చూసింది. ఆలయ ఏటవాకిలి ఇప్పటికీ అక్కడే ఉంది, కానీ దాని స్థానం మారింది. ఆమె ఏటవాకిలి మూలన కూర్చున్న ఒక చిన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. అదే సంకోచం, అదే మాసూమియత్. ఆ అమ్మాయి పూలు అమ్ముతోంది. పాఠశాల వెళ్తావా? కావ్య అడిగింది. ఆ అమ్మాయి తల ఊపింది. లేదు, ఇంటి భారం ఉంది. కావ్య కొంతసేపు మౌనంగా ఉంది. తన గతం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె నవ్వుతూ అన్నది, చదవాలనుకుంటే సాయంత్రం రా, నేను చదివిస్తాను. అదే సాయంత్రం రాఘవ ఆలయానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ల జుట్టులో తెలుపు కనిపిస్తోంది. పిల్లల మధ్య కూర్చున్న కావ్యను చూశారు. వాళ్ల ముఖంపై సంతృప్తి. నీవు నన్ను మించిపోయావు, ఆయన తేలికగా జోక్ చేశారు. కావ్య నవ్వింది. ఆ రోజు మీరు ఆగకపోతే బహుశా నేను ఆగేదాన్ని. రాఘవన్నారు, నేను కేవలం మొదలుపెట్టాను, మార్గం నీవే చేశావు.
ఆలయ గంటలు మళ్లీ మోగుతున్నాయి. తేడా ఒక్కటే, ఈసారి ఏటవాకిలిపై కూర్చున్న అమ్మాయి ఎవరినీ పూలు కొనమని వేడుకోవటం లేదు. బదులుగా ఇతరులకు కలలు కనే ధైర్యాన్నిస్తోంది. కావ్య అర్థం చేసుకుంది. నిజమైన ధనరిత్వం పైసల్లో కాదు, ఎవరి జీవితాన్ని మార్చగల సామర్థ్యంలో ఉంటుంది. కొన్నిసార్లు ఒక చిన్న ఆగడం చాలా తరాల మార్గాన్ని మార్చగలదు.